జయప్రదం చేయండి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి రాష్ట్ర మహాసభలను. విద్యారంగ సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మొత్తం దాదాపుగా ప్రైవేటీకరించడానికి పూనుకున్నటువంటి విషయాన్ని ఇంతకుముందు మాట్లాడినటువంటి ఉదయ్ కుమార్ చెప్పటం అనేది జరిగింది. విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇది ప్రైవేట్ రంగానికి అప్పజెప్పటానికి వీల్లేదు. విద్య, వైద్యం ప్రధానంగా ఉచితంగా ప్రజలకి కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. తన యొక్క బాధ్యత నుంచి తప్పించుకోవటానికి ఇవాళ ఈ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. బడ్జెట్లో కేటాయింపులు కూడా నామమాత్రపు కేటాయింపులు తప్ప సరిపడినటువంటి కేటాయింపులు జరగటం లేదు. టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు. లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి వాటిని భర్తీ చేయటం అనేది జరగటం లేదు. అట్లాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తృణీకరించి ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ పాలసీని ఇది రూపొందించడం అనేది కూడా జరగటం లేదు అని ఈ సందర్భంలో మేము అభిప్రాయపడటం అనేది జరుగుతూ ఉన్నది. ఇందా చెప్పినట్టు 17 మెడికల్ కళాశాలలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొస్తే అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంలోనే వాటిని సీట్లు నింపడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసిన దాన్ని మేము వ్యతిరేకించాం. సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, మొత్తం పద్ధతి ప్రకారం ఏదైతే రిజర్వేషన్స్ ఉంటాయో దాన్ని అమలు చేసి ఈ యొక్క సీట్లను ఎంబీబీఎస్ సీట్లను పేదవాళ్ళకి అందించేటటువంటి విధంగా మరి వాళ్ళు 17 తీసుకొచ్చే సంతోషమే, కానీ పేదవాళ్ళు డాక్టర్లు అయ్యేటట్టుగా ఈ మెడికల్ కళాశాలలు పని చెయ్యాలి అని మేము డిమాండ్ చేశాం. కానీ అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం దాన్ని కూడా మొత్తం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతుల్లో ఈ యొక్క మెడికల్ సీట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి పూనుకోవటం అనేది జరుగుతూ ఉంది. చాలా కౌరులు చెప్తా ఉంది. ఇది పేదలకి వైద్యం తప్పుకోకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల పేదలకి మెరుగైనటువంటి వైద్యం, ఎందుకంటే దాదాపు 500-600 పడకలు హాస్పిటల్స్ అనుబంధంగా ఉంటాయి. ఆ పేదవాళ్ళకి చాలా చక్కటి వైద్యం ఉచితంగా అందేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మెడికల్ సీట్లు పేదవాళ్ళకి అందేటటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ కాదని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినా సరే అవి తప్పకోకుండా పాటిస్తామని అంటున్నారు. అది చాలా తప్పు, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి చర్య. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ లాభం లేకుండా, వాళ్ళ స్వలాభం లేకుండా, లాభాలు లేకుండా ఏ వ్యాపారం కూడా చేయరు. ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లాభాపేక్షతో మాత్రమే వీటిని స్వీకరించడం అనేది జరుగుతుంది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ యొక్క మెడికల్ కళాశాలలు ఉండాలి అని మేము ఖచ్చితంగా డిమాండ్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో వీటన్నిటినీ కూడా రేపు మహాసభల్లో చర్చించి ఉద్యమ బాట పట్టడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం.